2025 మార్చి 14న మనకి పౌర్ణమి. అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో బీరువాలో ఇదొక్కటి పెడితే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందండి. నోట్ల కట్టలైతే వచ్చి పడతాయండి. ఈ పౌర్ణమి రోజున మీరు మీ బీరువాలో పెట్టడం వలన ఏంటంటే మీ బీరువాలో ఉన్న డబ్బులు, ఆస్తులు అన్నీ రెట్టింపు అవుతాయండి. మీ బీరువాలో మీరు చాలా డబ్బు అయితే పొదుపు చేసుకోగలుగుతారు. చాలామంది ఇట్లా అంటూ ఉంటారండి, మా ఇంట్లో అస్సలు డబ్బు అనేది నిలవట్లేదండి. ఇంట్లో అందరం కూడా కష్టపడుతూనే ఉన్నాము, కొంత కూడా డబ్బును మేము పొదుపు చేయలేకపోతున్నామండి. చేసినా సరే అప్పుగానే ఉండిపోతుంది, వడ్డీలు కట్టుకునేసరికే మాకు సరిపోతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఈ విధంగా కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మీరు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో మీ ఇంటిలో ఉన్నటువంటి బీరువాలో ఇదైతే పెట్టండి. డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి. మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు. పౌర్ణమి రోజున, హోలీ పౌర్ణమి రోజున మనకి గ్రహణం ఉందండి. ఈ గ్రహణం వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏ పూజ చేసినా సరే, ఏ పరిహారాలు చేసినా సరే శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదండి, ఈ పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన రోజున లక్ష్మీదేవిని విశేషంగా కనుక మనం పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకి ఈజీగా కలుగుతుంది. మనం ఆర్థిక పరంగా త్వరగా వృద్ధి చెందగలగాలి అన్నా, జీవితంలో పైకి రావాలి అన్నా సరే ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు, పూజలు అయితే చేయాలి. ఈ విధంగా చేయడం వలన మనకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే పితృదోషాల వలన కూడా మన ఇంటిలో డబ్బు అయితే నిలవదండి. లక్ష్మీదేవిని సరిగ్గా పూజించకపోవడం వలన, ఆ తల్లికి మన ఇంటిలో సరి అయినటువంటి విలువ ఇవ్వకపోవడం వలన మనం అంతే ఆర్థిక సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎవరు ఏ పని తలపెట్టినా సరే అందులో ఆటంకాలు అయితే ఎదుర్కొంటూనే ఉంటాం. సమయానికైతే డబ్బు ఉండదు, ఇంట్లో పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు. మీకు మరియు మీ కుటుంబ సభ్యుల జీవితాలలో అశాంతే ఉంటుంది. పితృదేవతలు అనుగ్రహించాలన్నా సరే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉండాలి అన్నా సరే ఈ పౌర్ణమి రోజున మీరు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి. బీరువాలో ఈ విధంగా పెట్టడం వలన ఏంటంటే ప్రతికూల పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టే సకల సంపదలను అయితే మీకు కలగజేస్తుంది. మరి పౌర్ణమి గ్రహణం వచ్చినటువంటి అరుదైనటువంటి రోజున మనం ఏం పెట్టాలండి అనేటువంటి విషయాన్ని కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా వచ్చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. హోలీ పండుగ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనటువంటిది అని అర్థం అండి. హోలీని హోలికా పౌర్ణమిగా కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఈ పండుగను ఏంటంటే హోలీ కామ పున్నమి డోలికోత్సవం అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ హోలీ రోజున పలు ప్రాంతాలలో లక్ష్మీనారాయణ వ్రతం, చంద్ర పూజ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారండి. మన తెలుగువారు ఈ రోజున చంద్ర పూజ, సత్యనారాయణ స్వామి వారి పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి భక్తి ప్రపల్లతో చేస్తారండి. చిన్నారులు, యువకులు, మహిళామణులు అందరూ కూడా సకుటుంబ సపరివారంగా అందరూ కూడా కలిసిగా హ్యాపీగా హోలీ ఆడుకుంటారండి. హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఆనంద పరవశులైతారు. అయితే ఇది ఇట్లా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే హోలీ పండుగ రోజుని కన్యా రాశిలో చంద్రగ్రహణం అయితే ఉందండి. మనకి ఈ శక్తివంతమైనటువంటి రోజున మీరు బీరువాలో కనుక ఇది పెడితే మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుంది. మన అందరి ఇళ్లల్లో కూడా బీరువాలు అయితే ఉంటాయి కదా. అయితే మనలో కొంతమంది డబ్బు, బంగారం, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బీరువాలో కాకుండా లాకర్లో కూడా పెడుతూ ఉంటాం. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయేదాన్ని లాకర్లో అయితే పెట్టుకోవచ్చు. ఇంతకీ బీరువాలో సాయంత్రం పూట ఏం పెట్టాలి అనేది మనం తెలుసుకుందాము. సూర్యోదయం కాకముందే నిద్రలేచి పూజ చేసుకోవాలి. ఆ లక్ష్మీదేవికి లేక లక్ష్మీనారాయణకు పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచుకోవాలండి. ఆ క్లాత్ పైన శ్రీం అని చెప్పేసి రాసి 2 అడ్డగీతలు అయితే పెట్టుకోవాలి. గంధంతో రాసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రంథంలో నీళ్లకు బదులు అత్తరును కలిపి పేస్ట్ లాగా అయితే చేసుకుని క్లాత్ పైన శ్రీం అనేది రాసేయాలండి. ఆ విధంగా శ్రీం అని చెప్పేసి రాసి అటు ఇటు అడ్డగీతలు గీయాలి. ఇక అందులో ఉమ్మెత్త చెట్టు కాడ ఉంటుంది కదా, దాన్ని
మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఉమ్మెత్త చెట్టు ఉంటే చెట్టుకు నమస్కరించుకొని చెట్టు నుంచి ఒక చిన్న కొమ్మని తెచ్చుకోండి. ఆ చిన్న కొమ్మ అయితే సరిపోతుందండి. ఆ కొమ్మను పసుపు నీటిలో లేక గంగాజలంతో అయితే క్లీన్ చేసేసుకుని ఆ ఎరుపు రంగు వస్త్రం పైన అయితే పెట్టాలి. ఆ కొమ్మను మధ్యలో పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. ఇక ఆ క్లాత్లో ₹1 కాయిన్ అయితే వేయండి. ఇక ఆ క్లాత్ని ఆ లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసుకోండి. ఇక లక్ష్మీదేవికి ఆ క్లాత్కి అయితే పూజ చేయండి. ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఇదంతా కూడా మనం పౌర్ణమి రోజు ఉదయం చేయాలి. ఇక తర్వాత సాయంత్రం 5 గంటలు కాకముందే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేయాల్సిందేనండి. చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని మళ్ళీ దీపారాధన చేసుకోండి. మీరు తర్వాత 5 గంటలకి దీపారాధన చేసేసి రెడీగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే మీరు చక్కగా దీపం పెట్టుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టినటువంటి క్లాత్ని అయితే మూట కట్టుకోండి. ఆ మూటను మీరు చేతితో పట్టేసుకుని మీకున్న సమస్యలు చెప్పుకొని ఆ మూటను బీరువాలో లేక లాకర్లో అయితే పెట్టుకోండి. ఇక మీరు డబ్బు, బంగారం, ఆస్తి పేపర్స్ ఇవి ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఆ మూతనైతే పెట్టండి. ఇట్లా ఉమ్మెత్త కొమ్మను తెచ్చి మూట కట్టి బీరువాలో పెట్టుకోవడం వలన ఏంటంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి. ఉమ్మెత్త చెట్టుకు ఉన్న ఆకుతో, పువ్వులతో, కొమ్మలతో మనం ఏ పరిహారం చేసినా సరే మనకు విశేష ఫలితం కలుగుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఉమ్మెత్తను బంగారం కంటే విలువైనదిగా చెప్పడం అయితే జరిగిందండి. ఇది మన జీవితంలో ఉన్న కష్టాలను అయితే తొలగిస్తుంది. మన ఆరోగ్య సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఉమ్మెత్త ఆకు బాగా యూజ్ అవుతుందండి. అయితే మనకి ఈ పౌర్ణమి రోజున బీరువాలో మనం దీన్ని పెట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే పొందాలి. అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన, మీ ఇంటి పైన ఎల్లప్పుడూ ఉండాలి అంటే లక్ష్మీదేవి మీ ఇల్లు వదలకుండా వెళ్ళాలండి. అంటే మీరు బీరువా విషయంలో ఈ తప్పులు చేయకుండా ఉండండి. అవి ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. బీరువా ఉత్తర గోడ, పడమటి గోడ ఈ రెండూ కలిసి ఉన్నటువంటి మూలన బీరువా ఉంటే చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్లేస్లో బీరువా పెడితే చాలా మంచిదని చెప్పి వాస్తుశాస్త్ర నిపుణులను అయితే తెలియజేస్తున్నారు. బీరువా నుంచి ఎప్పుడూ సువాసన వచ్చేలా చూసుకోండి. బీరువాకి ఏంటంటే ఒకవైపు డోర్ మీద స్వస్తిక్ గుర్తును, శ్రీం గుర్తులను వేసుకుని ఉంచుకోవాలి. మరొక వైపు ఆ లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉన్నటువంటి బొమ్మలు పెట్టుకోండి. ఆ విధంగా చేస్తే ఆ లక్ష్మీదేవి ఈ వస్తుందని చెప్పేసి వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో బీరువాలో రకరకాల మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. వాటిలో బీరువాకి అద్దం పెయింటింగ్ చేసినటువంటి బీరువాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే అలా అద్దం అమర్చినటువంటి బీరువాల్ని ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పేసి వాస్తు నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. అద్దం ఉన్నటువంటి బీరువా ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పడం జరుగుతుంది. అద్దం ఉన్నటువంటి బీరువాకి ఆర్థిక ఇబ్బందులకు లింక్ ఏంటండి అనుకుంటారేమో, కానీ మీరు స్నానం చేసి ఇంట్లోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అద్దం ముందు నిలబడితే రెడీ అవుతారు కదా. బయటకు వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు కదా. అయితే అదే బీరువాలో మన డబ్బు మరియు బంగారం పెడుతుంటాం. సో బీరువాలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి వాస్తు నిపుణులు చెప్తున్నారు. కానీ బీరువాకు అద్దం అమర్చి ఉండడం వలన ఏంటంటే ఆ లక్ష్మీ కటాక్షం అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వచ్చేసి మనం అద్దం చూసుకోవటం వలన లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్తాం జరుగుతుంది. కాబట్టి బీరువా కొనుగోలు చేసే సమయంలో అద్దం లేనటువంటి బీరువాను కొనుక్కోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే బీరువాలో ఇంటిని ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ అయితే ఊడ్చకూడదు. కేవలం తడిగుడ్డతో మాత్రమే బీరువా చుట్టుపక్కల అయితే క్లీన్ చేసుకోవాలి. బీరువాలో పాత వస్తువులు, పాడైపోయినవి కూడా ఏం పెట్టకండి. పనికిరాని వాటిని కూడా బీరువాకైతే దూరంగా ఉంచండి. బీరువా ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరిచి వదిలేయకూడదండి. ఖచ్చితంగా తలుపులు లాక్ చేయాలి. బీరువాకి యజమాని కాళ్ళు తగిలితే అదృష్టలక్ష్మి అనుగ్రహం కూడా పోతుంది. స్నానం చేయకుండా బీరువాని తెరవకండి. అట్లా చేయడం వలన ఏంటంటే ధనలాభం పొందే యోగం కూడా తొలగిపోతుందండి. ఇది బీరువా విషయంలో మనం చేయకూడనటువంటి తప్పులు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.